సుందర పెరుమాళ్ దేవాలయం అని. ఆ ఆలయానికి ఓ విచిత్రం ఉంది. అక్కడి నుంచి స్వామిని పట్టుకెళ్ళిపోవాలని కేరళ రాష్ట్రం నుంచి కొంతమంది తంత్రవేత్తలు వచ్చారు. వస్తే అయ్యప్ప స్వామి దగ్గర రక్షకులుగా ఉంటారే కరుప్ప స్వామి వాళ్ళు ఇద్దరు, వాళ్ళిద్దరూ వచ్చి ఏం చేశారంటే వాళ్ళని మెట్లు కింద మార్చేశారు అక్కడ. ఇప్పటికీ అయ్యప్ప స్వామి దగ్గర ఉండేటటువంటి ఆ ఇద్దరే విష్ణువు దగ్గర ఆ క్షేత్రంలో కూడా రక్షకులుగా ఉంటారు. వెళ్ళేటప్పుడు తలుపు సందులోంచి చూపిస్తారు ఈ వచ్చినటువంటి విద్వాంసులు విష్ణువు యొక్క మూర్తిని ఎత్తుకుపోదామని వచ్చి మెట్లయిపోయిన వాళ్ళు. అక్కడ చూసి ఓ నమస్కారం పెట్టి కొబ్బరికాయో అరటిపండో కొట్టి లోపలికి పెడుతుంటారు దేవాలయంలో దర్శనానికి. ఓ కొబ్బరికాయ కొట్టడమో అరటిపండు ఇవ్వడమో చేసి. అంత గొప్ప ఆలయం అళగర్ పెరుమాళ్ అంటుంటారు, పరమసుందరుడైనటువంటి విష్ణు భగవానుడు అని. చిత్రం ఏంటంటే అక్కడ ఆ వైఘై నదీ ప్రవాహం యొక్క వైభవం ఏమిటో అక్కడ చూడాలి. అక్కడ కొంచెం ఎత్తు తక్కువగా ఉన్న బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది. నేను కేవలం ఆ వైఘై ప్రవాహం చూడడానికి అటువైపు వెళ్ళాను. అక్కడ కొన్ని వందల మంది దాని నుంచి నదిలో దూకుతుంటారు, దూకి స్నానాలు చేస్తుంటారు. నిజంగా ఆ తుంపర్లు, ఆ నది, ఆ ప్రవాహం, ఆ అద్భుతం చూసి తీరాలి. అక్కడ అళగర్ పెరుమాళ్ దేవాలయానికి వెళ్తున్నప్పుడు వైఘై ప్రవాహం బాగా కనపడుతుంది మనకి. కాబట్టి పరమశివుడి యొక్క అనుగ్రహం చేతని ఆయన జటాజూటంలో ఉన్నటువంటి గంగానదియే వైఘై, వేగవతి, గంగా అన్న పేర్లతో మధురై క్షేత్రంలో ప్రవహించి నదిగా మారింది. గుండోదరుడు కడుపు నిండా కావలసినన్ని నీళ్లు తాగి దాహం తీర్చుకుని కైలాస పర్వతం మీద గెడుతుంటే శంకరుడు పెళ్లిళ్లలో అక్కర్లేని ఆర్భాటాలు ఎంత ప్రమాదాలు తీసుకొస్తాయో చూపించిన వాడవు కనుక ఇక పైన నా అంగరక్షక గణానికి అంతటికీ కూడా నిన్ను అధిపతిగా చేస్తున్నాను అని అధిపతిని చేసినటువంటి క్షేత్రం మధురై క్షేత్రం. అంతేకాదు సామాన్యమైనటువంటి ఆడపిల్లకి ఎటువంటి కోరికలు ఉంటాయో మీనాక్షి పరదేవత కూడా పుట్టింటి మీద అంత ప్రేమ చూపించినటువంటి క్షేత్రం మధురై. ఎందుకో తెలుసా?